2026 లో యూట్యూబ్ ద్వారా మనం ఎంత సంపాదించుకోవచ్చు అంటే యూట్యూబ్ ద్వారా మనం ఎంత మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు, లాంగ్ వీడియోస్ కి 1000 వ్యూస్ కి ఎంత వస్తుంది, 10 lakhs వ్యూస్ కి ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు. నేను ప్రాక్టికల్ గా కూడా మీకు లైవ్ లో నాది బిగ్ ఛానల్ ఒకటి ఉంది, బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు, దానే స్టార్ట్అప్ ఐడియాస్ తెలుగు అని కూడా పిలవచ్చు. ఆ ఛానల్లోకి లాగిన్ అయ్యి మీకు కంప్లీట్ గా స్క్రీన్ మీద డీటెయిల్స్ కూడా చూపిస్తుంటాను. నార్మల్ గా మనకి 2017 లో అయితే 1000 వ్యూస్ కి చాలా ఎర్నింగ్ వచ్చేది. అప్పుడు ఎందుకు ఎర్నింగ్ వచ్చేది అంటే యూట్యూబ్ తో చాలా చాలా పెద్ద కంపెనీలు అసోసియేట్ అయి ఉండేవి. యూట్యూబ్ ఛానల్ తో పెద్ద పెద్ద కంపెనీలు అసోసియేట్ అయి ఉండేవి. ఆ కంపెనీలు ఏంటంటే యూట్యూబ్ కి వాళ్ళ యొక్క యాడ్స్ ని ప్రమోట్ చేయడానికి చాలా డబ్బులు పే చేసేవాళ్ళు, కోట్లలో. కానీ 2017 ఏప్రిల్ తర్వాత చాలా మార్పులు జరిగాయి. అంటే 2017 ఏప్రిల్ తర్వాత యూట్యూబ్ లో చాలా మార్పులు జరిగాయి. ఎందుకంటే అప్పట్లో వీడియోస్ అంటే ఫేక్ వీడియోస్ ఎక్కువగా ఉండేవి. ఆ ఫేక్ వీడియోస్ ఏంటి అంటే థంబ్నెయిల్లో ఒక పిక్ ఉండేది, లోపలికి వెళ్తే వీడియో వేరేది ఉండేది. అలాగే వేరే వాళ్ళ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసేది, అప్లోడ్ చేసేది, వేరే వాళ్ళ మ్యూజిక్స్ కాపీ చేసేది, అప్లోడ్ చేసేది. ఇలాగా రకరకాలైనటువంటి ఫేక్ వీడియోస్ ఉండేటివి. దానివల్ల ఏంటంటే ఆ యూట్యూబర్స్ కూడా కేటగిరీని బేస్ చేసుకొని కాకుండా వీడియోస్ అన్ని కూడా ఎలాగంటే అలాగ అప్లోడ్ చేసేవాళ్ళు. సపోజ్ కుకింగ్ ఛానల్ ఉంది, దాంట్లో కిడ్స్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి వీడియోస్, కిడ్స్ రిలేటెడ్ ఛానల్ ఉంది, దాంట్లో కుకింగ్ వి, అలాగే ఎంటర్టైన్మెంట్ దాంట్లో వచ్చేసి అదర్ థింగ్స్, కామెడీ వీడియోస్ అని చెప్పి పెట్టేది దాంట్లో ఇంకొక వీడియో, లేటెస్ట్ మూవీ అని చెప్పేది ఇంకొక వీడియో. అలా పెట్టడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ రిలేటెడ్ కంపెనీ అనుకోండి, చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎక్కువగా, అలాగే టాయ్స్, ఈ రెండు ఎగ్జాంపుల్ తీసుకుందాం. చాక్లెట్స్ కానీ టాయ్స్ కానీ కిడ్స్ కి ఎక్కువగా ఇష్టం, పర్చేస్ చేసేది వాళ్ళ కోసమే. సో వీళ్ళు యూట్యూబ్ కి డబ్బులు పే చేస్తారు. ఆ డబ్బులు పే చేసినప్పుడు కిడ్స్ రిలేటెడ్ కి సంబంధించినటువంటి యాడ్స్ కిడ్స్ ఛానల్స్ లో రావాలి ఎక్కువగా. అంటే కిడ్స్ ఎప్పుడు వాచ్ చేస్తుంటారో ఆ టైమింగ్ లో ఏదన్నా ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ లేదా ఇంకొకటి ఏదైనా స్పైడర్ మ్యాన్ ఇట్లాంటివి ఏమన్నా వచ్చేటటువంటివి, అలాగే యానిమేషన్ వీడియోస్ వచ్చే దాంట్లో ఈ యాడ్స్ రావాలి. అలా వచ్చినప్పుడు జెన్యున్ కస్టమర్ దాంట్లో వచ్చిన యాడ్స్ ని క్లిక్ చేసి పర్చేజ్ చేస్తారు. అలా కాకుండా ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఈ యాడ్స్ వచ్చేసాయి అనుకో, ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసేటటువంటి టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్ అన్ని రకరకాలుగా ఇష్టానుసారంగా వాడేశారు. దానివల్ల వీళ్ళు యాడ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి బిజినెస్ జరగక వాళ్ళు కట్టిన డబ్బులన్నీ కట్ అయిపోయి వాళ్ళందరూ కూడా బాయ్ కట్ చేసేసారు. అలా చేసేయడం వల్ల ఏంటంటే అప్పట్లో 1000 వ్యూస్ కి మీరు నమ్ముతారో నమ్మరో నేను మీకు చూపిస్తాను, అది కూడా లైవ్ లో, $1 నుంచి $3 వచ్చేది. అంటే 1 lakh వ్యూస్ వస్తే $100 ఈజీగా వచ్చేసేది. 1 lakh వ్యూస్ కి $100 ఈజీగా వచ్చేసేది. ఎప్పుడైతే బాయ్ కట్ చేసేసారో ఆ తర్వాత నుంచి పెద్ద పెద్ద కంపెనీలన్నీ వెళ్ళిపోవడం వల్ల, యాడ్స్ చిన్న చిన్న కంపెనీలు ఇవ్వడం వల్ల 1000 వ్యూస్ కి కేవలం 10 cents వస్తున్నాయి. అంటే డాలర్లో 10వ వంతు. $1 వాల్యూ ప్రజెంట్ వచ్చేసి 85 రూపీస్ వరకు ఉంది. రూపీస్ లో కన్వర్ట్ చేస్తే అంటే 10 cents అంటే ఎంత చెప్పండి, ఒక 10 రూపాయలు కూడా లేదు. సో అలాగా 1000 వ్యూస్ కి వస్తుంది. ఇక క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 2017 తర్వాత జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. సో అదంతా కూడా చేతులారా యూట్యూబర్స్ చేసుకున్నదే. ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు రావడము, వాళ్ళకి తెలియక ఎట్లాంటి వీడియోలు అంటే అట్లా పెట్టడం, అలా చేయడం వల్ల తర్వాత ఏం చేసిందంటే యూట్యూబర్ గా ఎర్నింగ్ చేసుకోవాలంటే కనుక 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ ఇలా పెట్టేసింది. అలా పెట్టిన తర్వాత చాలా వీడియోస్ అన్ని సెగ్రిగేట్ అయిపోయినాయి. బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి రావడం జరిగింది, మిగిలిన వాళ్ళంతా ఎర్నింగ్స్ రాక పక్కకి వెళ్ళిపోయారు. కానీ ఆ కంపెనీలు మాత్రం ఇప్పటికీ కూడా బాయ్కట్ లోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా యూట్యూబ్ ని వదిలేసి యూట్యూబ్ లో యాడ్స్ ఇవ్వడమే వదిలేశారు. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మీకు చెప్తున్నాను, ప్రజెంట్ లాంగ్ వీడియో అప్లోడ్ చేశారు, నెక్స్ట్ షార్ట్ వీడియో, ఓకేనా. ఈ రెండిట్లో ఈ వీడియోకి, ఒక వీడియోకి వచ్చేసి ఫస్ట్ వీడియోకి 1000 వ్యూస్ అనుకుందాం, దీంట్లో షార్ట్ కూడా 1000 వ్యూస్ అనుకుందాం.
అలాగే 10 lakhs, ఇది 10 lakhs. సో దీంట్లో రెవెన్యూ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఈ వీడియోలో మనం లాంగ్ వీడియోస్లో కనుక చూస్తే 2 ఎగ్జాంపుల్ తీసుకోవాలి. అంటే 7 or 8 minutes బిలో వీడియోస్కి ఎర్నింగ్ వేరుగా ఉంటుంది, 8 minutes అబోవ్ వీడియోకి ఎర్నింగ్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే 8 minutes వీడియో మనం అప్లోడ్ చేసినప్పుడు దాంట్లో వీడియోకి మధ్యలో మల్టిపుల్ యాడ్స్ ఇవ్వచ్చు. అదే 5 minutes వీడియోలో అయితే కనుక సింగిల్ యాడే ప్లే అవుతుంది. కాబట్టి మనకి మల్టిపుల్ యాడ్స్ ఉండేది 8 minutes అబోవ్ కనుక వీడియో ఉంటే 1000 views కి 10 lakhs views కి వచ్చేటటువంటి ఎర్నింగ్ మారుతుంది. ఒక్కసారి గమనించండి. నేను జనరల్ గా చెప్తాను, మల్టిపుల్ యాడ్స్ చెప్పను, ఒకే యాడ్ వస్తుంది. అంటే 8 minutes లోపల ఉండేటటువంటి వీడియో అని అనుకుందాం. కాబట్టి ఇప్పుడు ఎర్నింగ్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 1000 views వచ్చింది, దీనికి ఎంత ఎర్నింగ్ వస్తుంది అంటారు? కేవలం ఒక 10 అంటే డాలర్లో 10వ వంతు 10 cents మాత్రమే వస్తుంది. అదే కనుక 10 లక్షల వ్యూస్ వస్తే సుమారుగా మీకు ఒక $150 వరకు వస్తుంది. అంతకు మించి ఎక్కువ రాదు. మీకు లైవ్ లో నేను చూపిస్తాను. మొత్తం నా ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి అనలైటిక్స్ మొత్తం కూడా నేను చూపిస్తాను. ఇది మనకు 2026లో యూట్యూబ్ ద్వారా మనం ఎర్నింగ్ చేసుకోదగినటువంటి అమౌంట్. ఎందుకంటే చాలా మంది కొత్తగా ఎంటర్ అయ్యేటటువంటి యూట్యూబర్స్ మొత్తం కూడా ఫుల్ టైం కాన్సన్ట్రేషన్ చేసేసేసి ఆ తర్వాత ఇలా ఎర్నింగ్స్ వచ్చే కొందికి వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళు కష్టపడేదానికి ఇక్కడ వచ్చే రియాలిటీగా అమౌంట్ ని చూసి చాలా మంది డ్రాప్ అయిపోయారు. నా కళ్ళెదురుగానే చాలా మంది యూట్యూబర్స్. అలాగే ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ని చాలా స్ట్రిక్ట్ చేసేసింది. ఈ గైడ్ లైన్స్ వల్ల ఏంటి అంటే రీసెంట్ గా ఒక 5 months బ్యాక్ సుమారుగా ఎన్ని ఛానళ్ళు డిలీట్ అయ్యాయో లెక్కలేవు. లక్షల ఛానల్ ని డిలీట్ చేసేసింది. కొన్ని కోట్ల వీడియోస్ ని కూడా డిలీట్ చేసేసింది స్పామ్ కింద. ఎందుకంటే ప్రజెంట్ ఏఐ ట్రెండింగ్ నడుస్తుంది. అంతకుముందు ప్రతి వీడియోని మాన్యువల్ గా యూట్యూబ్ ఎంప్లాయీస్ చెక్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, ఏఐ చెక్ చేస్తుంది. ఏఐకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు, కొన్ని కీవర్డ్స్, కొన్ని ట్యాగ్స్, కొన్ని టైటిల్స్, ఇవన్నీ ఇచ్చేసి ఇవి కనుక ఉంటే ఆ వీడియోకి కాపీ రైట్ సెండ్ చేసేసి ఆ వీడియోని డిలీట్ చేసేసి ఇట్లా రిస్ట్రిక్షన్ ఇచ్చేసారు. ఇంకా ఆ ఏఐ గురించి మీకు తెలుసు కదా, ఒక రిస్ట్రిక్షన్ కనుక ఇస్తే ఇంకా అది 100% ఫాలో అయిపోతుంది. అది ఒకవేళ కరెక్ట్ అయిన వీడియో అయినా కానీ ఆ పదాలు కనుకుంటే అట్లా డిలీట్ అయిపోయినాయి. అలా చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ కెరియర్ ని వదిలేసి వెళ్ళిపోయారు చాలా మంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం కంటెంట్ ని ఒరిజినల్ కనుక అప్లోడ్ చేస్తే మనకి ఎర్నింగ్ ప్రాపర్ గా ఉంటుంది. అలా కాకుండా ఎవరిదైనా వేరే మ్యూజిక్ గనక వాడినా, వేరే వాళ్ళ వీడియోస్ ట్రైలర్స్ వాడినా రెవెన్యూ వాళ్ళకు వెళ్ళిపోతుంది, మనకి చాలా తక్కువ వస్తుంది. అది కూడా వాళ్ళు ఒప్పుకుంటే. సో ఇక షార్ట్ వీడియో కనుక తీసుకుంటే మనకి 1000 views కి అసలు మాక్సిమం రాదు ఎర్నింగ్ అనేది. ఇక 10 lakhs కి కనుక తీసుకుంటే అప్రాక్సిమేట్లీగా ఒక $2 నుంచి $10 మధ్యలో ఉంటుంది. ఇది కూడా ఏంటంటే గ్యారంటీడ్ కాదు. ఈ $2 to $10 అనేది $150 అనేది ఎందుకు చెప్తున్నానంటే మీరు అప్లోడ్ చేసేటటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో అంటే నీష్ అంటారు, ఆ నీష్ ని బేస్ చేసుకొని కూడా ఈ రెవెన్యూ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఫైనాన్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటివి, షేర్స్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటివి, అలాగే రకరకాలైనటువంటి ఇన్సూరెన్స్ ప్లాన్స్ గురించి చెప్పడము, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటివి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మనీ ఎర్నింగ్ ఐడియాస్ ఇట్లాంటివి కనుక చెబితే మనకి ఈ 10 lakhs కి 1000 views కి వచ్చేటటువంటి రెవెన్యూ మారిపోతుంది. అలాగే మనం చేసేటటువంటి వీడియో ఏదైతే ఉందో అది ఇంగ్లీష్, అలాగే యుఎస్ ఇంగ్లీష్ లో కనుక చేస్తే అదర్ కంట్రీ వాళ్ళు ఇండియా, పాకిస్తాన్, నేపాల్ ఇట్లాంటివి కాకుండా అదర్ కంట్రీస్ కనుక చూస్తే అంటే యుఎస్ఏ కంట్రీస్ ఇలాగా రకరకాలైనటువంటి అదర్ కంట్రీ వాళ్ళు సిపిఎం, ఆర్పిఎం హైగా ఉండే కంట్రీలో కనుక మన వీడియోస్ ని వాచ్ చేస్తే 1000 views కే $10 కూడా వస్తుంది. అంటే ఇంకా లెక్కన 10 lakhs కి ఎంత వస్తుందో రెవెన్యూ మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి. అలాగే ఈ షార్ట్ వీడియోస్ కూడా ఇంగ్లీష్ లో అదర్ కంట్రీకి రిలేటెడ్ గా ఉన్నటువంటి వీడియోస్ కనుక చేస్తే అదర్ కంట్రీ వాళ్ళు చూస్తే ఈ రెవెన్యూ మనకి 1000 కి $1 కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, పెద్ద పెద్ద యూట్యూబర్స్ అదర్ కంట్రీకి సంబంధించినటువంటి కాంటెంట్ ని కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. అలాగే టెక్ ఛానల్ కి మొబైల్ రివ్యూ ఇవ్వడము, ల్యాప్టాప్ రివ్యూ ఇవ్వడము, బైక్స్, కార్స్ ఇట్లాంటివి కనుక రివ్యూ ఇస్తుంటే కూడా మనకి రియల్ ఎస్టేట్ మీద ఇట్లాంటి వాటి మీద మనకి ఎక్కువ ఎర్నింగ్ వస్తుంది. సో ఈ 1000 views కి 10 lakhs కి షార్ట్ వీడియోకి లాంగ్ వీడియోకి డిఫరెన్స్ ఇది ఫ్రెండ్స్. యూట్యూబ్ ద్వారా మనం ఎర్నింగ్ చేసుకోగలిగినది
ఇది 100కి 100% కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇంకా వేరే ఛానల్లో చూపించేటటువంటిది మీరు నమ్మద్దు. చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ పెద్ద పెద్ద థంబ్నెయిల్స్ పెట్టినారు. 1000 సబ్స్క్రైబర్స్ కి ఇంత, 10,000 సబ్స్క్రైబర్స్ కి ఇంత ఎర్నింగ్ చేసుకోవచ్చు, 1 lakh కి ఇంత ఎర్నింగ్ చేసుకోవచ్చు. అదంతా ఫేక్ ఇన్ఫర్మేషన్. మనకి ఏ వీడియో మీద రెవెన్యూ జనరేట్ అవ్వాలన్నా వ్యూస్ మీద వస్తుంది. అది కూడా వీడియో నీష్ ని బేస్ చేసుకొని మనకి, అలాగే ఏ కంట్రీలో వాచ్ చేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్.